నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో మైసూర్ నుంచి రవిశంకర్ గారు ఉన్నారు. రవిశంకర్ గారికి కొన్ని గాయత్రి మంత్రం మీద కొన్ని మ్, విశేషాలు అర్థం చేసుకున్నారు ఆయన. లేకపోతే కొన్ని ప్రశ్నలు ఉన్నాయనుకోండి, వాటిని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. నమస్కారం రవిశంకర్ గారు. సార్ నమస్కారం సార్. బహుకాల బాగున్నారా? దర్శనం. బాగున్నాను సార్. యా, యా. మీరు ఇక మీ యొక్క ప్రశ్నావళి లేక మీ యొక్క ప్రశ్న అనాలిసిస్ ఏదైతే ఉందో ప్రశ్న చెప్పండి. వరకు ఆవడి లేదు దానికి ప్రశ్న. సరే కానివ్వండి. అంటే ఈ మీరు చాలా సార్లు మీరు చాలా మిగతా వీడియోస్ లో కూడా చూసాం. భూర్భువ స్వహ అంటే మూడు లోకాలుగా దాన్ని మనము అది భూర్భువ స్వహన సుహన నాకు తప్పుగా చెప్తే క్షమించండి. అది మూడు లోకాలుగా ఉంది అని మనము ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భూమి మధ్య ఆ పైన అని చెప్పి ఇదే నేను కూడా అలాగే మీరు చెప్పిన దాని అలాగే ఇమాజిన్ చేస్తూ నేను జపం చేసుకునేవాడిని. కానీ నాకు ఒక 2 days 3 days బ్యాక్ మీకు ఈమెయిల్ ఇచ్చాను ఒక రోజు. ఆ రోజు నాకు సడన్ గా నాకు ఒక ఎందుకో స్ఫురణకు వచ్చింది. ఇది అది మీరు చెప్పింది తప్పని కాదు, ఇంకొక డిఫరెంట్ యాంగిల్ దీనికి ఇలా కూడా ఉంటుందా అని నాకు ఒక డౌట్ వచ్చింది. ఏమంటే వాళ్ళు మూడే చెప్పారు, భూర్భువ స్వహ. ఈ రెండు భకారాలు పెట్టారు వాళ్ళు ఫస్ట్, భా భా, భూ భువ. కాబట్టి ఆ రెండు ఎక్స్ వై యాక్సిస్ లాగా ప్లేన్ లో స్వహ అంటే స్వహన స్వహన అంటే జెడ్ యాక్సిస్ గాను నాకు దాని స్వహ స్ఫురించింది. దాని స్వహ అనే అన్నాను. స్వహ అంటారు, ఓకే. సో స్వహ అనేది అది ఊర్ధ్వంగా పోతూ అది జెడ్ యాక్సిస్ గా ఉంటుంది. అందుకనే ప్రచోదయాత్ అంటే మూడు డైరెక్షన్స్ లో కూడా మాకు ప్రచోదయాత్ చేయండి అంటే మన బ్రెయిన్ కూడా ఇట్ ఇస్ ఏ 3 dimensional స్ట్రక్చర్ బ్రెయిన్. అట్లా అన్ని రకాలుగా కూడా బ్రెయిన్ న్యూరాన్స్ కానీ ఏమన్నానండి అది ప్రచోదయాత్ చేయమని మనం కోరుకుంటున్నాం మన బ్రెయిన్ లో. ఫస్ట్ మనది మన గురించి స్వార్థము, మన బ్రెయిన్ బాగుండాల, మనది బాగా వికసితం కావాలా, తర్వాత ప్రపంచం అంతా వికసితం కావాలా. అంటే అట్లా ప్రతి ఒక్కరి బ్రెయిన్ కూడా ఇట్ షుడ్ గో ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ ఏ లైట్. ఎస్. అది నాకు అనిపించింది. ఇది మరి కరెక్టో కాదో నాకు తెలియదు, అందుకే మిమ్మల్ని ఈ డౌట్ అడుగుతున్నాను. యా, మీరు అలా ఆలోచించుకోవడంలో తప్పులేదు. కానీ ఓకే. విశేషం ఏంటంటే దాన్ని మించి కదా ఇప్పుడు ఇందులో ధియో యోనః ప్రచోదయాత్ అంటే ధియః అంటే బుద్ధి, ఉమ్, యహ అంటే నీవు, నహ ఉమ్. అంటే మాకు, మాకు. ప్రచోదయాత్ ప్రేరేపింతువుగాక. కరెక్ట్. సో బుద్ధిని ప్రేరేపించటం. కరెక్ట్. సో బుద్ధిని ఎందుకు ప్రేరేపిస్తారు? బుద్ధిలో ఏముంది అంటే బుద్ధిలో సమస్త జ్ఞానం ఇమిడి ఉంది. ఓకే. సో ఆ బుద్ధిని ప్రేరేపిస్తే ఆటోమేటిక్గా మీకు జ్ఞానం వస్తుంది. ఓకే. ఆ ఆ జ్ఞానం రావడం మూలంగా మనం ధర్మం తెలుసుకోగలుగుతాం. ఓకే. సో ఆ జ్ఞానము ఎలా తెలుస్తుంది అని మనకు వస్తుంది అన్నమాట. ఓకే. భర్గో దేవస్య ధీమహి అంటే భర్గః అంటే ఆయన యొక్క విశిష్ట జ్ఞానం ఏదైతే వేదం ఉందో అది. ఓకే. దేవస్య దేవుని యొక్క అంటే పరమాత్ముని యొక్క భర్గః. ఉహు. ఓకే. ధీమహి ధీమహి అంటే మేము ధరింతుముగాక. ఓకే. సో అంటే ఇప్పుడు ఇది ధీ అంటే ధరించటం అన్నమాట. సో ధీమహి ధరించుతుముగాక. సో ఈ జ్ఞానాన్ని ధరించాలి అంటే బుద్ధిని ప్రేరేపించాలి అని మంత్రం చెప్తోంది. ఓకే. సో జ్ఞానాన్ని ధరింపజేయడానికి ఆయన జ్ఞానం అనడానికి ఏ జ్ఞానము అది అంటే తత్ సవితుర్వరేణ్యం అంటే తత్ ఉమ్, ఆ నీవు, సవితు ఉమ్. అంటే సృష్టికర్తవు, ఓకే. వరేణ్యం అంటే మేము వరిస్తాము. ఎందుకు వరిస్తాము? ఆ బుద్ధి ఏదైతే ఉందో దాన్ని మేము ధరించటానికి. మళ్ళీ ఓకే. అలా చేయాలి అంటే నువ్వు మాకు మా బుద్ధిని ప్రేరేపించాలి. సో ఇది పరమాత్మని మనం కోరుకుంటున్నాం. కోరుకునే ఓకే. ముందర భూర్ భువః స్వహ. ఇది భూర్ అంటే ఈ భూర్ అన్నది యాక్చువల్గా భూహు, కరెక్ట్. భూహు. కానీ భువహతో సంధి ఏర్పడి భూర్ అవుతుంది. ప్రకారం ఆ, వచ్చింది. సో భూహు భువః స్వహ. సో ఈ భూహు అంటే భూమి. కరెక్ట్. సో భూమిలో తర్వాత భువః అంటే ఈ అంతరిక్షం, స్వహ అంటే ద్యుల్లోకం. సో ఈ మూడు లోకాలని ఆయన కవర్ చేస్తాడు. సో దెర్ ఫోర్ ఈ మూడు కాకుండా మనకి సప్త వ్యాహృతులు అని ఉన్నాయన్నమాట, 7. సో అవి కూడా ఉంటాయన్నమాట. సో అవి ఏడిటిని కూడా మనం టచ్ చేస్తాము.
భూః భువః స్వః మహః జనః తపః సత్యం. కరెక్ట్. ఈ ఏడు అన్నమాట. సో ఈ మహర్లోకాలు, సో వీటిని ఆయన ఆయన్ని మనము వాటిలో రికగ్నైజ్ చేస్తాము. సో ఈ గాయత్రి మంత్రంలో ఈ భూర్భువః స్వహ ఏదైతే ఉందో, ఈ భూర్భువః స్వహనే 4వ పాదం కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని 3 పాదాలు అనుకుంటే ఇది ఒక పాదము, ఇలా ఒక ఋషి చెప్తాడు అనమాట. సో అప్పుడు మీరు ఆలోచించినట్టుగా ఆ ఋషి ఆలోచించి చెప్పాడు. ఇప్పుడు మీరన్న భూర్భువః స్వహలో XYZ యాక్సెస్ వస్తాయి. అదే అడుగుతున్నాను. Yes, వస్తాయి. దట్స్ మై థాట్ ప్రాసెస్. Yes. భూర్భువ స్వహ అంటే ఆ, XYZ వస్తానే అనుకున్నాను నేను. వస్తాయండి, వస్తాయి. కాకపోతే అది వస్తాయి అనడానికి మనకి ఇంకొక ఆధారం కావాలి. ఓకే. ప్రూఫ్ కావాలి. భూహు భువః స్వహ ఒక స్ట్రెయిట్ లైన్ లో తీసేసుకోవచ్చు కదా, మరి దానికి XYZ ఎందుకు అన్న ఆలోచన వస్తుంది. కరెక్ట్. దాన్ని ఎలా చెప్తారు మీరు, చెప్పండి. అంటే నేను ఎక్కువ చదవలేదు. ఐ ట్రై టు రీడ్ సంథింగ్ ఈ నిరుక్తం గురించి. Hmm. దాంట్లో ఈ ఈ భువహ అన్నది మనకు అర్థకు పృథ్వీకి సంబంధించింది అన్నట్టుగా నేను ఇక్కడ చూశాను. ఓకే. పృథ్వీనామాల్లో భూహు ఉంది. అవును. అంటే అది ఇట్ హస్ భువహకు నేను ఇంకా వెతకలేకపోయాను, నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను డైరెక్ట్గా ఈ క్వశ్చన్. అదే అది కూడా భూమికి సంబంధించి కనుక ఉంటే, భూహు కూడా భువహకు కూడా కనుక భూమికి సంబంధించి ఉంటే ఎక్స్వైజెడ్ మనకు దీంట్లో వచ్చేస్తుంది, జెడ్ పైకి వెళ్ళిపోతుంది స్వాహకు. అట్లా నేను ఆలోచిస్తాను. ఇక్కడ భువః అంటే అంతరిక్షం, క్వశ్చన్స్. ఓకే ఓకే ఓకే. భూహు అంటే మనకి భూమి, డౌట్. భూమి. ఓకే. సో భువః అంటే అంతరిక్షము, స్వహ ఓకే. అంటే ద్యుల్లోకం. ఓకే. సో అయితే నాకు ప్రకాశం దీని ఆన్సర్ నాకు తెలియదు సార్. దీన్ని మీరు లాంటి వాళ్ళు ఏమైనా అనలైజ్ చేసి చెప్పగలగాల, యా. ఇప్పుడు లేకుంటే నా థాట్ ప్రాసెస్ తప్పు అంతే నిర్మోహమాటంగా. ఇప్పుడు విశేషం ఏంటంటే మనకి భూమిని మనము ఎప్పుడు కూడా ఒక రిఫరెన్స్ పాయింట్గా తీసుకొని మన పూర్వీకులు నక్షత్ర గ్రహాల యొక్క స్థితిగతుల్ని చెప్పేవాళ్ళు, గణించారు. అవును విత్ రెఫరెన్స్ టు అర్త్. అవును. కాబట్టి అర్త్ ఈజ్ ది XYZ యాక్సిస్ కి బిందు ఉంటుంది కదా, బిందు పాయింట్, ఆరిజిన్ ఉంటుందో అది డాటమ్ లైన్ లాగా, డాటమ్ పాయింట్, ఆరిజిన్ 0. ఆరిజిన్. ఓకే. సో ఆరిజిన్ తీసుకొని అది భూమి అనుకుంటే, అప్పుడు Okay. మీకు జుల్లోకం జుల్లోకం కాదు, అంతరిక్షం ఏదైతే ఉందో అది మీకు XY. ఓకే అప్పుడు జుల్లోకం మనకి Z యాక్సిస్ అవుతుంది అనమాట. ఓకే. అలా మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఆ డాట్ ఈస్ అవర్ భూమి. ఇట్ హ్యాస్ టు బి, మరి ఆధారం లేకుండా ఎట్లా మనకి. కరెక్ట్ కరెక్ట్. సో అదనమాట. సో మిగతాది మీకు ఈ ఆధారం నుంచి మీరు హారిజాంటల్గా ఎన్ని లైన్స్ గీసినా సరే అది అంతరిక్షమే. ఓకే. సో పైకి వెళ్ళే జుల్లోకం మటుకు మనకి జెడ్ యాక్సిస్ అవుతుంది. ఓకే. సో ఇలా మనం కొంతవరకు నేను అనుకుంది ఇట్ సీమ్స్ టు బి ఆన్ ద రైట్ పాత్, కొద్ది గొప్ప. అంటే మీకు ఇది కరెక్టా కాదా అని ఎట్లా తెలుస్తుంది అన్నది విశేషం, అవునా కదా. సో దీని గురించి మీరు మురళి గారితో డిస్కస్ చేయాలి. ఓకే. ఒకరోజు ఏర్పాటు చేస్తాం మిమ్మల్ని, మురళి గారిని, ఎందుకంటే దీని మీద ఆయన కొంత పరిశోధన చేసి ఉన్నారు. ఓకే. ఆయన గోడకు పిడకలు కొట్టాడు పెట్టుకున్నాడు అట్లా రెడీగా. ఎప్పుడంటే అప్పుడు ఇగో ఇక్కడ కొట్టేసాను పిడక అంటున్నాడు ఆయన. సో తీసుకొచ్చేస్తారు ఆయన. ఆయనతో మీరు ఒకసారి డిస్కస్ చేయండి ఈ విషయము, నేను కూడా ఉంటాను. సో ఆయన కూడా, ఎందుకంటే ఒక మంత్రం మీద నాతో డిస్కస్ చేసినప్పుడు దానికి ఆయన అనుభవం కూడా ఇలాంటిదే ఇంచుమించుగా చెప్పాడు. ఓకే ఓకే. అయితే ఆ మంత్రం వేరు. ఓకే. ఆ మంత్రంలో చాలా పరిశోధన చేయవలసింది ఉంది ఇంకా. సో ఆ పరిశోధనలో భాగంగా ఆయన తన వ్యూని ఎక్స్ప్రెస్ చేశాడు అలా. ఓకే ఓకే. సో అప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడిగాను, మరి ఇట్లయితే ఎట్లా అన్న అంటే, అప్పుడు ఆయన కొద్దిగా అంటే అది ఇంకా సర్దుబాటు కాలేదన్నమాట అప్పటికి. సో హీస్ ట్రైంగ్ టు ఇంకా విజువలైజ్ మోర్ బెటర్ వే అన్నమాట. సో ఇది మీరు అన్నట్టు భూర్భువః స్వహ అన్నదానికి ఇది. సో అర్త్ని బిందువుగా తీసుకుంటే అప్పుడు భువః అంటే అంతరిక్షం అంతా XY యాక్సిస్ అవుతుంది, అప్పుడు Z యాక్సిస్ జుల్లోకం అవుతుంది. అలానే పాసిబిలిటీ. జుల్లోకం అంటే మన సూర్యమండలం. జుల్లోకము అంటే ఎక్కడెక్కడైతే నక్షత్రాలు ఉన్నాయో అదంతా జుల్లోకం. సో దేర్ఫోర్ ఇప్పుడు సూర్యుడు ఉండే లోకం కాబట్టి అది జుల్లోకం.
ఓకే ఓకే. ఉమ్, మరి ఇప్పుడు మనకు ఎక్స్ వై మనం అనుకున్నది, మీరు ఇది అన్నారు కదా, అంతరిక్షం అన్నారు కదా, మరి ఉమ్. అంతరిక్షం కూడా ఒక పార్ట్ ఆఫ్ ది దుర్లోకమే అవుతుంది కదా ఇండైరెక్ట్లీ. కాదు, ఆహా. దుర్లోకం వేరు, అంతరిక్షం వేరు. ఓకే ఉమ్. ఓకే సో ఇప్పుడు ఒకటి ఏంటంటే అంతరిక్షము భూమిలో ఉంది, సూర్యుడిలో ఉంది, అంతటా ఉంది అంతరిక్షం. ఓకే కానీ ఓకే ప్రత్యేకించి నిరుక్తకారుడు మీరు చదవండి, ఓకే అంతరిక్షాన్ని ఆయన డిఫైన్ చేస్తాడు. ఓకే భూమి యొక్క అంచు, దుర్లోకం యొక్క అంచు మధ్యలో ఉన్నదంతా అంతరిక్షం. ఓకే ఓకే. ఆ శాండ్విచ్డ్ పోర్షన్. అది ఎగ్జాక్ట్. ఓకే ఓకే. శూన్యము మనకి ఆకాశము అన్నది సర్వత్రా వ్యాప్తమై ఉంది, మనలో వ్యాప్తమై ఉంది, బయట అవును. వ్యాప్తమై ఉంది. సో ఓకే ఆకాశము అందుకనే ఓం ఖం బ్రహ్మ అంటాం. అంటే ఖం అంటే ఆకాశము. సో ఓకే ఆకాశము అనే వ్యాప్తమై ఉన్న ఓం అని చెప్తాం అన్నమాట. ఓకే 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 ఓకే. సో తర్వాత ఇందులో ఒక రహస్యం ఏంటంటే, ఇప్పుడు ఇది గాయత్రిని మౌనంగా ఎందుకు చదవాలి అన్నది ఒకటి వస్తుంది. కరెక్ట్. వచ్చినప్పుడు దానికి రీజన్ అదే అన్నమాట. ఓం ఖం బ్రహ్మ అంటే ఆ పరమాత్ముడు సర్వత్రా ఆకాశము వలె వ్యాప్తి అయి ఉన్నాడు. ఓకే ఆకాశ గుణకము శబ్దము. కాబట్టి మీరు మనసులో చదివినా ఆయనకి వినిపిస్తుంది. ఓకే. సో మీ మనసులో ఏ ఆలోచన వచ్చినా ఆయన నుంచి దాగలేదు. ఆర్ ఆయన నుంచే వచ్చింది కూడా అనుకోవచ్చు మనం. ఆ, మన మ్మ్. ఆలోచన మన నుంచే వస్తాయి. ఓకే ఆయన నుంచి కోరుకుంటే వేదం వస్తుంది. ఓకే ఆ, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే వెళ్తున్నా, అట్లా వెళ్తుంటే ఒక బ్యాంక్ కనిపించింది. బ్యాంక్ ఒక్క క్షణం నా మదిలో, అబ్బా వీడికి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నాయి, ఒకరోజు వేసుకుపోతే బాగుంటుంది అని నేను మనసులో అట్లా వచ్చింది అనుకుందాం ఒక లెటెస్ట్. భావన. ఓకే అది నా ఆలోచనే అది. ఓకే. ఎందుకంటే పరమాత్ముడు అటువంటి ఆలోచన ఇప్పుడు వేదంలో ఏమి ఇచ్చాడో అదే ఇస్తాడు. కరెక్ట్ కాబట్టి నాకు ఆ ఆలోచన వచ్చింది. వెంటనే ఆయన మీకు అకౌంట్ రాస్తాడు అనమాట, చిత్రగుప్తుడు ఆయన. అకౌంట్ కరెక్ట్. రాస్తాడు, వీడికి ఇలా కావాలి అని చెప్పి రాసేస్తాడు వెంటనే. సో మళ్ళీ మనం తప్పు, అది అలా చేయకూడదు అని మళ్ళీ మనం అనుకున్నాం అనుకోండి, అది అవును అవును. చెరిపేస్తాడు. ఓకే. సో అది మనం అన్నీ ఆయనకి తెలిసిపోతాయి అన్నమాట. సో మన అవును, నిజమే. మనసులో కరెక్ట్. ఏమేమి కుట్రలు మనం చేస్తున్నామో అన్నిటికీ శిక్షలు రెడీ చేస్తూ ఉంటాడు. మనం దాన్ని ఇండక్షన్. తప్పించుకోలేం. కాబట్టి ఆ ఇండక్షన్ లాగా శిక్షల్ని అదే. తప్పించుకోవాలి అంటే మనం తపస్సు చేయాలి. తపస్సు చేసి మన అంతఃకరణంలో ఉన్న పాపాన్ని దూరం చేసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్ అప్పుడు కరెక్ట్. ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా శుద్ధి అవుతుంది. ఒకసారి క్లెన్జింగ్. శుద్ధి అయిన తర్వాత మీకు మళ్ళీ అశుద్ధి చేరకుండా చేసుకోవచ్చు. ఓకే. ఓకే, కొన్ని కొన్ని అందుకనే అప్పుడు మనకి విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే మేనక దిగొచ్చింది, రంభ ఉరోసులు దిగొచ్చారు, ఇవి చెప్తారు. ఎందుకంటే అవును. మనకి మన మనసుల్లో ఆ రంభ ఉరోసి మేనకలే మనకి బయట అట్రాక్షన్స్ అన్నమాట. తాండవం ఎస్, ఆడుతుంటాయి అవి. మనం శుద్ధి Yeah. అవుతాము, కానీ మళ్ళీ బయట నుంచి అట్రాక్షన్స్ వస్తాయి. అవును అవును అవును. గుర్తుపెట్టుకోండి, మనం శుద్ధులమే, మనం యాక్చువల్గా శుద్ధులమే, కానీ ఇగో ఈ పాపాలు అంటించుకుని ఉన్నాం. మళ్ళీ శుద్ధి చేసుకుంటాం, కానీ ఆ వాసనలు అలా ఉంటాయన్నమాట. కాబట్టి ఆ శుద్ధి కరెక్ట్. చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనేమనుకుంటా అంటే బెల్లం తినను అనుకుంటా. అనుకొని బెల్లం విషము, బెల్లం విషము, బెల్లం విషము అంటుంటా నేను. లేకపోతే తింటానేమో అని భయంతో లేటెస్టే అంటున్నాను. కానీ ఓకే. అయినా సరే ఒకరోజు ఎప్పుడో మా ఆవిడో లేకపోతే ఎవరన్నా తీసుకొచ్చి, ఏం పర్వాలేదు పాయసం కొద్దిగా పండగ పూట తినకపోతే ఎట్లా అంటే, అవును పండగ పూట తినకపోతే ఎట్లా అని కొద్దిగా నోట్లో వేసు. సో దేర్ ఫోర్ ఈ పండగ పూట కూడా తినను అనే శుద్ధి అవ్వాలన్నమాట మనం. అది కరెక్ట్. అలా మనసును శుద్ధి చేసుకోవాలి మనం. ఇవన్నీ బాహ్య చాపల్యాలు, వీటిని మనం దూరం చేసుకోవాలి అని మనకి మనము సిద్ధపడాలి. సిద్ధపడకపోతే కుదరదు. ఎంత చేసినా మనకి ఎప్పుడో ఒకప్పుడు అది టార్చర్ వచ్చేస్తుంది. ఎస్, రామ్బాణ తగులుతూ వచ్చేవి ఈ ఎస్, పాపాలు. ఎస్. నేను కాఫీ బాగా ప్రియుడిని అని తెలుసు. ఒకసారి మా మేనల్లుడి ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్తే వాడు గొప్ప గొప్ప కొత్తది కాఫీ ఫిల్టరు అవన్నీ తెచ్చిపెట్టాడు, కొత్త కాఫీ మెషిన్ తెచ్చిపెట్టాడు. నేను అప్పుడే 2 రోజుల క్రితమే కొన్ని రోజులు నేను కాఫీ తాగను అని భీష్మించుకున్నా. ఒక అడిగి వెళ్ళాం. నిర్ణయం. వెళ్తే అరే ఉమ్. మీకోసమే కాఫీ మిషన్ తెచ్చాను, ఇవి మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు అంటే, అరే నేను 3 రోజుల క్రితమే రా మానేశాను దీన్ని, మళ్ళీ ఉమ్. ఎంతకాలం మానుతాను తెలియదు, కొంతకాలం అయితే అంటే, అయితే మిషన్ పట్టుకుపోండి అన్నాడు. అంటే వద్దురా బాబు ఓకే. ఇక్కడ ఉండని, మళ్ళీ వస్తా కదా అప్పటికి మానకపోతే తాగుతాలే అన్న. అంటే ఓకే అలా ఓకే. అన్నమాట. అంటే ఏంటంటే ఉంటుంది, ఆ మనం టెంప్టేషన్. పట్టుదల కొంతకాలం చేస్తాము, మళ్ళీ అది కింద పడుతుంది, మీద పడుతుంది, మనం చేస్తూనే ఉండాలి, ప్రయత్నం ప్రయత్నం చేస్తుండాలి.
సో ఈ కరెక్ట్. ప్రయత్నంతోనే అవుతుంది. అలానే ఈ గాయత్రి మంత్రం కూడా జపం మనం చేస్తుంటే మనం చెప్పుకుంటున్నాం మనకు మనం, బుద్ధిని ప్రేరేపించు, బుద్ధిని కరెక్ట్. ప్రేరేపించు. ఆయన కరెక్ట్. ప్రేరేపించే తీరతాడు. అంతవరకు చేయాలి తప్పకుండా, మినిమం మనం చేస్తే కానీ మనం ముందుకు పోలేము. ఎస్. బుద్ధిని ప్రేరేపించకపోతే మనకి మోక్షం రాదు. ఆ మోక్షం నాకు అక్కర్లేదు అని అనుకుంటే మంచిది, నో ప్రాబ్లం. సో అంటే ఇప్పుడు నాకు వచ్చిన ఈ థాట్ ప్రాసెస్ కూడా ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ మై కాన్స్టెంట్ థింకింగ్ అబౌట్ దిస్ అని అయిండొచ్చా, లేకపోతే ఇది ర్యాండమ్ గా వచ్చినటువంటిది అని అనుకుంటారా మీ భావన? కాన్స్టెంట్ థింకింగ్, అంతే, జపం చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ కాన్స్టెంట్ థింకింగ్ చేయకపోతే కుదరదు. ఇది రాదు. సో ఇంకొక ఇది చిన్న సందేహము, ఇంకొక సందేహము. ఉమ్, ఇప్పుడు కాన్స్టెంట్ థింకింగ్ చేస్తున్నాము, ఉమ్, మనకు తప్పుగా స్ఫురించింది అనుకోండి, ఇప్పుడు ఉమ్, ఏదో బై ఛాన్స్ నాకు వచ్చిన ఆలోచన ఇప్పుడు దగ్గరగా మీరు దాన్ని సర్దుబాటు చేశారు ఎట్లో, ఉమ్. రాంగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు అందుకనే గాయత్రి చదివేది, నా బుద్ధిని చేస్తూ ఆ మననం ప్రేరేపించు. చేస్తున్నప్పుడే బుర్రలో తప్పు అంటే ఇది కాదు, XYZ కాకుండా ఇంకేదో వచ్చింది అనుకోండి, ఉమ్, అది తప్పు, కంప్లీట్లీ రాంగ్ అనుకోండి, నిరుక్త ప్రకారం వేద ప్రకారం అనుకుందాం ఊరికి ఎగ్జాంపుల్ గా. ఉమ్. బట్ మననం చేస్తున్నప్పుడే అది వచ్చింది కాబట్టి అది కరెక్ట్ అనుకోవాలనా మరి తప్పు అనుకోవాలనా అప్పుడు? లేదు, మీరు దాన్ని మళ్ళీ మననం చేస్తూ ఉంటారు కాబట్టి అది కరెక్టో కాదో మీకు ఫ్యూచర్లో తెలిసిపోతుంది. ఓకే. ఖచ్చితంగా కరెక్ట్ అయితే తెలిసిపోతుంది. మార్గం వస్తుంది, లేకపోతే ఆగిపోతుంది. కరెక్ట్ అన్న దానికి సంకేతం కూడా మీకు వస్తుంది. ఓకే. ఓకే. సంకేతం ఎట్లా వస్తుందంటే అది ఏ విద్వత్ ఉన్న వాళ్ళు చెప్పడమో మీరు వినటమో ఓకే. జరిగిపోతుంది. ఓకే. అదే కుదురుతుంది అట్లా. ఎస్, ఎస్. సో అలా కరెక్ట్. జరగకపోతే కష్టం. సో అది కాబట్టి మీరు జపం చేస్తుంటే మీకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మీరు మీరు డైరెక్షన్స్ కరెక్ట్గా తీసుకుంటారు అప్పుడు. ఓకే. ఎందుకంటే మీకు తెలిసిపోతుంది, ఇది ఇది తప్పు. ఆ, వింటారు. మీరు విన్నప్పుడు అరే నేను ఇట్లానే కదా అనుకున్నప్పుడు మీకు సంతృప్తి అవుతుంది. అరే ఓకే. ఫైన్. లేకపోతే నేను ఇది తప్పుగా అనుకున్నాను, ఈయన సరి చేశాడు, వెరీ గుడ్ అని అనుకుంటా. ఓకే. సో తప్పుగా వ్యాలిడేషన్ అనుకోవడానికి కాకపోతే ఛాన్సెస్ తగ్గిపోతా ఉంటాయి గాయత్రి మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే. అర్థమైంది సార్, అర్థమైంది. జపం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి రవిశంకర్ మనం గారు. చెప్పారు మొన్న వన్ ఆఫ్ ది వీడియోస్ మీరు ఆ మాట అన్నారు, విన్నాను నేను. జపము చాలా ఫోకస్ చాలా డిస్టర్బ్ అవుతుంది మనకి. మనం ఎంత చాలా అవుతుంది చేసినా సార్, కానీ బాగా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ అఫైర్స్, ఈ అఫైర్స్, ఆ అఫైర్స్ బాగా పెట్టుకుంటాం ఎన్నో మనం. ఉంటాయి. మనం ఏంటంటే పోటుగాళ్ళం అనమాట. మనం తప్పితే ఎవడు సాల్వ్ చేయలేడు అనుకుంటూ ఉంటాం. కరెక్ట్. అది అది మనకున్న పెద్ద దుర్గుణం. మీరు 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 రవిశంకర్ గారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనిషి ఎందుకు అధోగతి అవుతాడంటే తను తప్పితే ఇంకెవడు చేయలేడు అనుకోవడం మూలాన. అది ఏది ఓకే. ఇంట్లో ప్రాబ్లమ్స్, మన ప్రాబ్లమ్స్ కూడా. కరెక్ట్. ఇప్పుడు ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడు? బిగ్ అండ్ బ్యూటిఫుల్ ట్యాక్స్ బిల్ ఏదో పెట్టాడు. దానికి వచ్చే మద్దతు వచ్చింది, గెలిచారు అయిపోయింది. కానీ ఆ ట్యాక్స్ మూలంగా మనకి నష్టము, మనకి పేదవాళ్ళకి రాదు, ఓన్లీ గొప్ప వాళ్ళకి ఏదో లాభం అని చింత చేస్తూ కూర్చున్నాడు అనుకోండి ఎవడన్నా, వాడికి తలకాయ నొప్పి అది. అవును. వాడికి దాన్ని ఇంకా మీకు ఫోకస్ మంచిగా జరగదు. కరెక్ట్. సో ఇప్పుడు ఇండియాలో కూడా పరిస్థితులు ఉన్నాయి. మీరు ఇండియాలో ఉన్నారు, అరే ఇట్లా బెంగళూరులో లేకపోతే మైసూర్లో లేకపోతే కర్ణాటకలో ఇలాంటివి జరుగుతున్నాయి అనుకున్నప్పుడు, మీకు బాధ అయినప్పుడు మీరు ఏం చేయగలరో అని ఆలోచించుకున్నప్పుడు, మీరు ఏం చేయలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఇంకా బాధ అవుతుంది. అవును. అప్పుడు మీరు భగవంతుడి ఆసరా తీసుకొని పరమాత్మ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయబెట్టు అంటే అది సాల్వ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు చేయాలి. మీకు చేత కానప్పుడు పరమాత్మని చేయమంటే చేసి పెట్టు. మనం వీ హావ్ టు పుట్ అవర్ స్టెప్స్ ఫస్ట్. ఎస్, యూ హ్యావ్ టు. వాట్ ఎవర్ ఎక్స్టెంట్ యూ క్యాన్, యూ షుడ్ బి ఏబుల్ టు. నిజమే సార్, ఐ అగ్రీ విత్ యు. ఎస్. లేకపోతే మనకు కుదరదు. సో అందుకని పరమాత్ముడు ఎప్పుడు చేస్తాడంటే మీరు చేయడం చూసి మీకు చేత కావట్లేదన్న విషయం ఆయనకి తెలుసు కాబట్టి సహాయకారిగా ఉంటాడు. అంటే ఇదే మనకు పురాణాల్లో గజేంద్ర మోక్షంలో చెప్పినటువంటి ఎగ్జాక్ట్, ఘట్టం. ఎగ్జాక్ట్. అప్పటిదాకా నేనే పోటుగాడిని అనుకున్న గజేంద్రుడు ఇంకా దిక్కు లేకుంటే అప్పుడు పరమాత్ముడు వస్తాడు అని మనకు చెప్పారు. అంటే కథ పక్క పడేస్తే మనము ఎస్, ఎస్. విషయ సూచిక ఇది దాన్ని. అవునండి, అవునండి. మనకి ఇదేంటంటే ఈ విషయంలో ఏంటంటే మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆలోచించాలి బాగా. మనము గాయత్రి మంత్రాన్ని జపం చేస్తున్నప్పుడు గాయత్రి మంత్రం యొక్క అర్థాన్నే జపం చేయండి. అర్థాన్ని జపం చేస్తే బుద్ధి వికసించడం జరుగుతుంది. అప్పుడు మీ ఆలోచన సరైన దోవలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా అవి తప్పుదోవ పడడానికి ఛాన్స్ తక్కువ.
ఇది మటుకు వాస్తవం. మీరేమన్నా చేయండి, ఓకేనా. సో పొద్దున్నే కూర్చున్నారు జపాన్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీకు వార్త వచ్చింది, రేపు రేపు అక్కడ పెళ్ళికి వెళ్ళాలి వాళ్ళు, ఆ, ఇలా మంచి ఏర్పాట్లు చేశారు అనుకున్నారు అనుకోండి. మీరు జపాన్కి రేపు పొద్దున కూర్చుంటున్నారు, కూర్చున్నప్పుడు ఆ పెళ్లి గురించి వెళ్ళాలి కదా అని ఆలోచన వస్తూ ఉంటుంది. వెంటనే అవును. పెళ్లిలో భోజనంలో ఏం పెడతారా, అరిటాక్ వేసి పెడతారా, కంచాల్లో పెడతారా, వెండి ప్లేట్లో పెడతారా, ఎట్లా పెడతారా, కొన్ని ఆలోచనలు వస్తాయి. లడ్డు పెడతారా పెడతారా, పెట్టరా? లడ్డు పెడతారా లేదా. అదే. సో ఇవన్నీ ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, మీకు జపం కుదరదు. కరెక్ట్. సో ఆ కరెక్ట్. జపం చేసేటప్పుడు మిగతా విషయాలు దూరం పెట్టాలి. సో అగ్రి సార్. కంపల్సరీ ఇంకేం ఆలోచించకండి. మీరు XYZలు కూడా ఆలోచించకూడదు. జపం చేసేటప్పుడు జపమే చేయాలి, ఆలోచించేటప్పుడు ఆలోచించాలి. ఈ రెండు వేరు విషయాలు. అంటే ఈ థాట్ ప్రాసెస్ ఆలోచన వల్ల రాలేదు. జపం చేస్తున్నప్పుడు అది సడన్ గా ఇట్లా స్ఫురించింది అంతే. ఇట్ ఇస్ అదే నాట్ అదే దట్. దాన్నే ఆలోచన అంటారు. మీ మనసును కట్టడి చేయలేరు. ఓకే. మీరు జపం చేసి తర్వాత ఆ మంత్రం మీద ఆలోచన చేయండి. ఆఫ్టర్ జపం. యా. ఓకే. జపం ఎందుకు చేస్తారు అంటే మీరు మిగతా అవయవాల నుంచి, అంటే మిగతా ఇంద్రియాల నుంచి, అంటే జ్ఞానేంద్రియాల నుంచి మీరు యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ డేటా. ఇన్పుట్స్ లేవు. సో అప్పుడు ఏమవుతుందంటే మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు, తను కూడా ఆలోచించనప్పుడు, అప్పుడు మీకు కరెక్ట్ జ్యోతి వెలుగుతుంది. ఓకే. అప్పటిదాకా సరే. అది వెలగదు. ఆ కాంతి కిరణం రావాలి అంటే యు గాట్ టు కంటైన్ యువర్ మైండ్ టు. ఓకే. అది ఒక మాట. సరే కొంతమంది సార్. అట్లానే దానిలో ఉండిపోయి చాలా సుఖం అనుభవిస్తారు. తర్వాత బయట డిస్టర్బెన్సెస్ మూలంగా దేని మూలంగానో మళ్ళీ మెలకు వస్తుంది. అవును. సారీ. సో దేర్ ఫోర్ ఆలోచన చేస్తున్నారు అంటే, మంత్రం మీద ఆలోచన చేస్తున్నారంటే జపం చేయట్లేదు నాకు. ఓకే. జపానికి మంత్రార్థం మాత్రమే తీసుకోండి. ఓకే. తీసుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇట్లనేమో అని కూడా అనుకోవచ్చు, ఓకే. తప్పులేదు. అలా డెఫినెట్ మీరు డెఫినెట్ యూ. మీరు పరమాత్మునే కోరుకోవచ్చు. ఈ మంత్రం యొక్క అర్థాన్ని నాకు సంపూర్ణంగా వివరించి పరమాత్మ అంటే మీకు కరెక్ట్గా థాట్ ప్రాసెస్ తీసుకెళ్తారు. సో జరుగుతుంది. కాబట్టి ఆ, ఏదైనా సరే మీ థాట్ ప్రాసెస్ షుడ్ బి అపార్ట్ ఫ్రమ్ జపం. ఓకే. సో మననాత్ రాయతే ఇది మంత్ర. మంత్ర. సో మననం నుండే మనకి రక్షణ దొరుకుతుంది మంత్రం ద్వారా. సో ఈ మననము అంటే ఏంటి, చింతన చేయటం. చింతన దేని గురించి, ఆ మంత్రం యొక్క భావం గురించి చింతన చేయటం. సో అలా చింతన చేయకుండా మంత్రం యొక్క ఇది రాదు, మీకు భావం రాదు. సో ఓకే. లేకపోతే ఇంకా మీకు అప్పుడు ఏమవుతుంది, ఊరికే మీరు మంత్రం చదివినట్టుగా ఉంటుంది అంతే. ఓకే. సో తప్పకుండా చింతన చేయాలి. కాకపోతే జపం చేసేటప్పుడు మంత్రాన్ని దాని అర్థంతోనే జపం చేసుకోవాలి. లేదు Yes. మీకు మంత్రార్థం తెలియదు, జపం Hmm. చేస్తూ పరమాత్మ మంత్రార్థం నాకు కావాలి అని అడగండి. ఓకే. మీకు ఎక్కడి నుంచో ఒకటి నుంచి మీకు వచ్చేస్తుంది. మీరు ఎంత బలంగా చేస్తే అంత బలంగా ఎక్కడి నుంచో ఒకటి నుంచి ఆ అర్థం వచ్చేస్తుంది. ఫైన్. ఇంకా బాగుంది సార్. చాలా బాగుంది. ఇదే సార్. యా. అంటే ఇప్పుడు మీరు కట్ట విరగకుండా పాము చావకుండా చెప్పారు నాకు ఆన్సర్. ఇప్పుడు విషయం అది అట్లనే ఉంది కాబట్టి అలానే చెప్పాలి మరి. అంతే కదా. ఎక్స్వైజెడ్ వదిలేసాం ఇప్పుడు. ఎనీవే, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ యువర్ టైం. ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది. వచ్చిన ఆలోచన తప్పు అనేది లేదు, దానికి ఏదో బేసిస్ ఉంది. కానీ దాన్ని ఇంకా ఐ హావ్ టు డెవలప్ ఇంటూ ఫర్దర్ యా, దాని ప్రాసెస్. గురించి అందుకనే నేను మురళి జపం. గారితో కూర్చొని ఒక రోజు మీటింగ్ పెడతా మీకు. తప్పకుండా. మీరు ఆయన తప్పకుండా సార్. డిస్కస్ చేయండి. ఆయన కూడా అక్షం గురించి ఏదో చాలా 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 వర్కౌట్ చేశాడు. సో యాక్సిస్ ఫెంటాస్టిక్. గురించి. సో అది మిమ్మల్ని ఆయన్ని కూర్చోపెడతాను, మీరు చక్కగా డన్. మాట్లాడి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకో. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఆయనకి ఎక్కువ తెలుసు మీకు తక్కువ తెలుసు అని కాదు, మీకు ఎక్కువ కాదు తెలుసు కాదు అని కాదు. తక్కువ అని కాదు. ఇక్కడ డిస్కషన్ లో మీ యొక్క ఆలోచనలు ఒకళ్ళనొకళ్ళు యూనో ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు, అవును అవును ఓహో అవును. ఇక్కడ తప్పు పోయి ఉంటుంది, లేకపోతే ఇక్కడ కరెక్ట్ నేను అనే ఆలోచన వస్తుంది. No, no, I agree with you. Yeah, yeah, Unless we meet, or I mean, yes, discuss, we won't understand. I yes, agree with you. exactly, exactly. సో ఐ విల్ పుట్ అంతా ఇట్ నాకే తెలుసు అంటే ఇంకా 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 ప్రపంచం అక్కర్లే నాకు. తెలుసు అన్నది ఉంటుంది, తెలుసు అన్నది వాస్తవం. కానీ అది ఓకే. తెలిసింది తప్ప ఒప్ప. గొప్ప, అది మాత్రం కావాలి.
ఇప్పుడు తప్ప ఒప్పో కూడా తెలియదు. ఒక మాట ఏమవుతుందని ఇంకా దాన్ని డిస్కస్ చేయాలనిపిస్తుంది అనమాట. అది అలా ఓకే. పెట్టుకున్నాడు. అలా పెట్టుకుని ఆ ఓకే. ఆ ఓకే. డిస్కషన్నే మనము పండిత సభలు అంటాం అనమాట. ఇప్పుడు ఓకే. శాస్త్రార్థం చేయకపోతే ఎక్కడి నుంచి జ్ఞానం పెరుగుతుంది చెప్పండి. ఓకే. 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 ఓకేనా అండి? సరే. అలాగే సార్. ఆ, థ్యాంక్స్ ఒక ఫర్ యువర్ టైం. వీకెండ్ ఇట్లానే సాటర్డేనో సండేనో పెట్టుకుందాము. మీకు కుదిరినప్పుడు డన్ ఆయన సార్. కుదిరినప్పుడు నేను డన్ సార్. ఈమెయిల్ పెడతా మీ ఇద్దరికి. ఎప్పుడు సరే. కుదిరితే నాకు కుదిరినప్పుడు పెట్టేసుకుందాం. ఎగ్జాక్ట్లీ. ఓకేనా? అవును సార్. తప్పకుండా. యా, ఉంటానండి మరి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. నమస్కారం. ఓ